శ్రీ గురుదత్త శ్రీ గురుదత్త. వర్తమానంలో జీవించడం ఎలా అనుకుంటున్నామా? అది చాలా కష్టమేనండి. గతాన్ని తలుసుకొని దుఃఖిస్తూనే ఉంటాం. అలాగే భవిష్యత్తుల గురించి మనం తలుసుకొని రాబోయే రోజు ఎలా ఉంటాయో అని ప్రతి క్షణం బాధపడుతూ ఉంటాం. కానీ అసలు అలా చేస్తే మనకు అసలు మనశ్శాంతి మిగులుతుంది. గతాన్ని తెలుసుకున్నప్పుడు మా అత్త నన్ను అలా చేసింది, లేదంటే నా బంధువులు అలా చేశారు, ఇలా ప్రతి వాళ్ళు నా ఫ్రెండ్స్ అలా అన్నారు అని గతంలో ఎప్పుడెప్పుడో తెలుసుకొని మనసులో చిత్తంలో పెట్టుకొని కుమిలిపోతూ ఉంటామండి. దాన్ని గతం గతః వదిలేసే. ఇంకా భవిష్యత్తులో రేపు మన పిల్లలు ఎవరు చూస్తారు, అమ్మో రేపు పుస్తకంలో అయిపోతాము, అమ్మ మనకు బాగాలేకుండా డాక్టర్ ఎవరు తీసుకెళ్తారు, ఇలా చాలా అనుమానాలు వస్తాయి. అది వద్దు, ఇది వద్దు. కానీ ప్రస్తుతం నీకు ఏదైతే జరుగుతూ ఉందో అది మాత్రమే నిజం, అది మాత్రమే అద్భుతం. అలా జీవిస్తే అంతా అద్భుతాలేనండి. కానీ మనం అలా జీవించాలంటే మన భగవంతుని ప్రేమలో మునిగి మనం తేలితే భగవంతుడే మనకు అలాంటివన్నీ ఇస్తాడండి. కాబట్టి మీరందరూ కూడా గతాన్ని వదిలేయండి, భవిష్యత్తు గురించి బాధపడద్దని వర్తమానంలోనే జీవించండి. జై గురుదేవ దత్త.